హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టాను. చికెను శుభ్రంగా కడుక్కొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, మసాలా, కరివేపాకు, కొత్తిమీర, ఒక కోడిగుడ్డు, కొంచెం పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెడతానండి. చికెన్ ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఇప్పుడు మసాలాలు, పలావుకు 2 చెక్కలు, 3 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేసానండి. అవి కొంచెం ఫ్రై చేసుకుని ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇది ఫ్రిడ్జ్లో 3 గంటలు పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇదిగోండి, బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు హైలో ఉంచండి, ఒక 5 నిమిషాలు మంట. 5 నిమిషాల తర్వాత అండి ఇలా నీళ్ళు బాగా ఊరాయి. ఇప్పుడు మీడియంలో పెట్టుకుని మెల్లగా అలా వేగనివ్వాలండి. బాగా వేపుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్, కారం వేసుకుందాము. ఇందాక వేసాగానే సరిపోదు, ఇప్పుడు సరిపడా మళ్ళీ వేస్తాను. 1 స్పూన్ కారం, స్పైసీగా ఉంటే బాగుంటుంది చికెన్ ఫ్రై. సాల్ట్, కొద్దిగా మసాలా వేసి ఇప్పుడు బాగా వేపుకోవాలి. కలిపేసుకొని బాగా దగ్గర పడే వరకు ఇంకేగిపోవాలండి. ఇది చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. సిమ్లో పెట్టుకుని అలా చాలాసేపు అయిపోయాను అన్నమాట. ఇది ఇంకా కొంచెం వేగాలి. ఇంకొంచెం వేగిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకుని ఆపేసుకోవచ్చు. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఆపేసుకోవచ్చు. ఇంకా చికెన్ ఫ్రై రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.